బంగారం ప్రియులకు ఇది సూపర్ డూపర్ గుడ్ న్యూస్. ఇక గోల్డ్ కొనే వారికి పండగనే చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచే ప్రారంభమైంది. గోల్డ్ ప్రియులకు అదిరిపోయే తీపి కబురిది. బంగారం కొనాలంటే ఇకపైన షాపుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. చేతిలో ₹1,00,000 ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం 100 మిల్లీగ్రాముల పసిడిని కూడా స్టాక్ మార్కెట్లో సులభంగా కొనేయచ్చు. భారతీయ మార్కెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిస్తూ ఇక జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సోమవారం నుంచి ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ లైవ్ ట్రేడింగ్ అయితే లాంఛనంగా ప్రారంభించింది. మే 16న నిర్వహించినటువంటి మాక్ ట్రేడింగ్ సెషన్ విజయవంతం కావడంతో మే 18 నుంచి అధికారికంగా లైవ్ ట్రేడింగ్ మొదలైంది. ప్రస్తుతం అహ్మదాబాద్, ముంబై నగరాల్లో వాల్టింగ్ కేంద్రాలు పనిచేస్తూ ఉండగా సోమవారం నుంచి ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరులో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. మరి భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా 120 కేంద్రాలను ఈ సేవలను అయితే విస్తరించనున్నారు. మన హైదరాబాద్లో కూడా ఏర్పాటు కావచ్చు. అసలు ఈ గోల్డ్ ఈజీఆర్ అంటే భౌతిక బంగారానికి సంబంధించినటువంటి ఏదైతే డిజిటల్ రూపం అనేది చెప్పుకోవాలి దీన్ని. మరి ప్రతి రిసిప్ట్ ఒక నిర్దిష్టమైనటువంటి పసిడి పరిమాణాన్ని సూచిస్తూ ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం పూర్తి భద్రతతో కూడినటువంటి వాల్ట్లలో ఈ బంగారాన్ని భద్రపరుస్తూ ఉంటారు. మరి షేర్ల తరహాలోనే పెట్టుబడిదారుల యొక్క ఏదైతే డిమాట్ అకౌంట్లలో కూడా ఈ గోల్డ్ రిసిప్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధానంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రయోజనం పెట్టుబడి పరిమాణం. మరి జనాలు పెద్ద మొత్తంలో అయితే డబ్బులు పెట్టి బంగారం కొనాల్సిన అవసరం లేదు. 1 కిలో, 10 గ్రాములు, 100 గ్రాములు, 1 గ్రాముతో పాటుగా కూడా అతి తక్కువ 100 మిల్లీగ్రాముల పరిమాణంలో కూడా ఈ యొక్క రిసిప్ట్స్ కొనుగోలుకైతే అందుబాటులో ఉంటాయి. మరి స్టాక్ మార్కెట్లో ఈక్విటీ షేర్లను కొని అమ్మినట్లే మరి పెట్టుబడిదారులు అయితే తమ యొక్క ట్రేడింగ్ అకౌంట్ల ద్వారా ఈజీఆర్లను కూడా సులభంగా క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. మరి ట్రేడ్ జరిగినటువంటి వెంటనే కూడా యాజమాన్య హక్కులు ఎలక్ట్రానిక్ రూపంలో బదిలీ అవుతాయి. అసలు బంగారం మాత్రం అధికారిక వాల్టులలో సురక్షితంగా ఉంటుంది. డిమాట్ ఖాతాలలో డిజిటల్ రూపంలో ఉన్నటువంటి ఈ ఈజీఆర్ల భౌతిక బంగారంగా అయితే మార్చుకునేందుకైతే అద్భుతమైనటువంటి అవకాశం కూడా కస్టమర్లకు లభిస్తూ ఉంది. మరి ఎక్స్చేంజ్ నిబంధనలను వర్తించే ఛార్జీలకు లోబడి పెట్టుబడిదారులు తమ యొక్క గోల్డ్ రిసిప్ట్స్ ఇచ్చి నేరుగా అయితే స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. మరి ఈ సరికొత్త విధానంతో దేశీయ బులియన్ మార్కెట్లో పారదర్శకత పెరుగుతుందని చెప్పేసి కూడా ఎన్ఎస్ఈ భావిస్తూ ఉంది. మరి రీటైల్ పెట్టుబడిదారులు, ఇక జ్యువెలరీలు, బులియన్ వ్యాపారులను అయితే ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ఫ్రేమ్వర్క్ ముఖ్య ఉద్దేశం. మరి నగరాల వారీగా ఉన్నటువంటి వేర్వేరు పసిడి రేట్లకు చెక్ పెట్టి దేశవ్యాప్తంగా కూడా ఒకే స్థిరమైనటువంటి ధరలను తీసుకురావడంలో అయితే ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. ఇంట్లో దాచుకునే భౌతిక బంగారం ఇక పేపర్ రూపంలో ఉండే ఏదైతే సావరీన్ గోల్డ్ బాండ్ల కంటే కూడా ఈ యొక్క ఈజీఆర్ ట్రేడింగ్ భిన్నంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి గోల్డ్ ఈటీఎఫ్లు, ఇక మ్యూచువల్ ఫండ్స్ కేవలం బంగారం ధరల ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి. కానీ ఈజీఆర్ వెనుక ఖచ్చితంగా అయితే స్వచ్ఛమైనటువంటి భౌతిక బంగారం ఉండటం ఈ విధానానికి ఉన్నటువంటి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.